కోర్స్ వచ్చేసి 12 ఉంది అనుకుంటా. 12 3 ఫ్లోర్లు నిండిపోయాయి. మార్నింగ్ ఎగ్జామ్ రాస్తాం. ఎక్స్పెక్ట్ చేయలేదు మూవీకి వెళ్తా అని, బట్ వెళ్ళినా. అండ్ ఇప్పుడు ఎన్పిటిఎల్కి ప్రిపేర్ అవుతా. సో నా కోర్స్ వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్. చూద్దాం, ఇప్పుడు నైట్ అవుట్ చేసి మార్నింగ్ ఎగ్జామ్ రాస్తా. ఐ డోంట్ నో పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా అనేది, బట్ నా బెస్ట్ అయితే ఇస్తా, 100% ఇస్తా. నాకు ఎగ్జామ్ వచ్చేసి 2 ఉంది, 2 PM. అంతే, ప్రిపేర్ అవుతా. 5 hour టైం ఎగ్జాక్ట్ వచ్చేసి 12 ఉంది అనుకుంటా, 12:30 అవుతుంది. నోబడీ కేర్స్, వర్క్ హార్డర్. ఏంటంటే ఇంతకుముందు ఉన్న అసైన్మెంట్స్ ఆన్సర్స్ ఇవన్నమాట. సో ఇవి ఒకసారి రీకాల్ చేస్తా. ఆ తర్వాత పీడిఎఫ్ స్టార్ట్ కడితే పీడిఎఫ్ పడితే, సో పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకున్నా. సో ఇది ఒకసారి రీకాల్ చేస్తా. ఇది నా ప్లాన్. సో చూద్దాం పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా అని. మళ్ళీ మార్నింగ్ వీడియో తీస్తా. A few moments later. A few moments later. సక్సెస్ఫుల్గా ఎన్పిటిఎల్ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని వచ్చా. సో నేను ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే అక్కడికి పోగానే చాలా తక్కువ మంది వస్తారని. సో చూస్తే 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు నిండిపోయాయి. అండ్ ప్రతి వీడియో తీద్దాం అనుకున్నా కానీ తీయలేదు. సో ఏదో విధంగా ఎన్పిటిఎల్ ఎగ్జామ్ అయితే రాసా. సో రిజల్ట్స్ వచ్చాక అప్పుడు ఒక వీడియో తీసి అప్లోడ్ చేస్తా, వెదర్ నా స్కోర్ ఎంత వచ్చిందని. స్టే ట్యూన్. వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. ఉంటాం, బాయ్, పీస్.